అందుకే నమస్కారం. మనం అనుకున్నట్టుగానే కొత్త సంవత్సరంలో బంగారం వెండి ధరలు దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వచ్చేసి ట్రంప్ వల్ల అనిశ్చితి, లేనిపోయిన తలనొప్పులు ఎందుకురా అని చెప్పేసి బంగారం వెండిలో పెట్టుబడులు పెడుతున్నారు. మరలా చెప్తున్నా, బంగారం అన్నప్పుడు సేఫ్ ఇన్వెస్ట్మెంట్, వెండి అన్నప్పుడు రిస్క్ ఎక్కువ, ప్రాఫిట్స్ ఎక్కువ. దీన్ని బట్టి మీరు చూసుకోండి. వెండి అనుకున్నట్టుగానే 6,000 రూపాయలు పెరిగింది. ఒక్క రోజులోనే 2,71,000 ఉంది కేజీ వెండి వచ్చి. కమింగ్ టు బంగారం, ఇది వచ్చేసి 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ 550 రూపాయలు పెరిగింది. 1,27,250 రూపాయలుగా ఉంది 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. నెక్స్ట్ 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 600 రూపాయలు పెరిగింది. 1,38,880 రూపాయలుగా ఉంది 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. మరలా చెప్తున్నా, మార్కెట్ కూడా ఈరోజు కొంచెం డౌనే ఉన్నాయి. ఓవరాల్ చూసుకుంటూ ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంతా కూడా బంగారం మీద పెట్టుబడి పెడతాం రెడీ అవుతున్నారు. మీలో చాలా మందికి తెలిసిందే, వెండి అన్నది ఇప్పుడు పరిశ్రమల్లో, ఎలక్ట్రానిక్ వెహికల్లో చాలా వాటిలో అవసరం కాబట్టి ఇది కూడా రాను రోజుల్లో రేట్లు పెరగొచ్చని అంటున్నారు. బట్ వెండి విషయం అయితే నేను చెప్పలేను. బంగారం విషయం మాత్రం హ్యాపీగా కొనిపెట్టుకోండి. లాభాలే లాభాలు. రిస్క్ ఫేసెస్ దమ్ముంది, ధైర్యం ఉంది, ఏం పర్లేదు, మా దగ్గర డబ్బు ఉంది అనుకుంటే వెండి కూడా హ్యాపీగా కొనిపెట్టుకోండి. బట్ జాగ్రత్త, పడిపోయేటట్టు ఉన్నప్పుడు అమ్ముకోవటం కానీ, ఎంత పడ్డా పర్లేదు, రిచ్ డాడ్ పూర్ డాడ్ రాసినటువంటి రచయిత రాబర్ట్ కియోసాకి అతను చెప్పిన దాని ప్రకారం వెండి ఇంకా పడిందా ఇంకా కొనిపెట్టుకుంటాం అనుకునేటట్టయితే ఆ ధైర్యంగా మీరు అడిగేయండి. ఏది లాభాల కోసం.